నాకు పాయింట్ యాక్షన్ అగెన్స్ట్ నా పాయింట్ ఏంటంటే శ్రవణ్ గారు, ఇప్పుడు మామూలుగా కమర్షియల్ బిల్డింగ్ ఎవరైనా కడుతున్నా, లేకపోతే మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నా, ఆ పర్మిషన్స్ కోసం మళ్ళీ డబ్బులు కట్టాలి, అవి పోయి డబ్బులు కట్టలేక ఇంకెవరినో మేనేజ్ చేయలేక వదిలేసి పర్మిషన్ లేకుండా కడుతుంటారు. బట్ ఇవి ట్రస్టుల పేరుతో కడుతున్నవి కదా, ఆలయాలైనా ఇక్కడ కల్వరి టెంపుల్ అయినా ట్రస్టుల పేరుతో కడతారు, విపరీతంగా డొనేషన్స్ వసూలు చేస్తారు, భక్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. వీళ్ళకేం ప్రాబ్లం అవుతుంది పర్మిషన్స్ తీసుకోవడానికి, పర్మిషన్ తెచ్చుకోవడానికి? వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు రైన్ ట్రీ పార్క్ అని మీరు విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తున్నా, లేకపోతే మంగళగిరి నుంచి విజయవాడ వస్తున్నా ఒక పెద్ద రైన్ ట్రీ అపార్ట్మెంట్ కనపడుతుంది. అవును, రైన్ ట్రీ అపార్ట్మెంట్ పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయం కనపడుతుంది. ఒక పెద్ద ఆలయం కట్టారు రైన్ ట్రీ అపార్ట్మెంట్ పక్కన. రోడ్డు ఆపోజిట్ లోనే ఉంటుంది, హైవేకి ఆపోజిట్ లో. ఇన్ఫాక్ట్ హైవేకి సంబంధించిన ల్యాండ్ ఆక్యుపై చేసి ఎంక్రోచ్ చేసి కట్టారు ఆ టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్ కట్టింది కూడా రెయిన్ ట్రీ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే గెస్ట్ హౌస్ ఇచ్చారో, పవన్ కళ్యాణ్ కి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో, ఈజ్ ద మ్యాన్ హూ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్. అది కూడా ఇల్లీగలే. అధికారులు అడిగితే నో పర్మిషన్ ఈస్ బీన్ గివెన్ ఫర్ దట్ టెంపుల్. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ అంటే నేను అనేది ఎందుకు చెప్తానంటే ఈ మాట, అధికారులు, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, అధికారులు మా చేతిలో ఉన్నారు కదా, ముఖ్యమంత్రి మావాడు కదా, ఉప ముఖ్యమంత్రి మావాడు కదా, ఇంకొకటి మావాడు కదా, నేను చంద్రబాబు నాయుడుకి గెస్ట్ హౌస్ ఇచ్చాను కదా, నేను పవన్ కళ్యాణ్కి ల్యాండ్ ఇచ్చాను కదా, నేను కట్టుకుంటే ఎవడు నన్ను పీకేదని 2016లో 17లో 18లో 19లో అనుకోని ఆయన కట్టాడు లింగంనేని రమేష్. దాన్ని ఎవడు ఆపగలిగింది లేదు, ఎవడు మాట్లాడగలిగింది లేదు. అప్పుడు ముఖ్యమంత్రి ఆయన. సో ఎవరు మాట్లాడలేరు అనేటువంటి ఒక విధమైనటువంటి అథారిటీ అనుకోండి, లేకపోతే ఇంకా తల బిరుసు అనుకోండి, ఏదైనా అనుకోండి. సరే, వాళ్ళంతా మీ వాళ్ళే, ముఖ్యమంత్రి మనోడే, అధికారులు మనోళ్ళే, ఇంకెవరో మనోళ్ళే. కానీ వచ్చే జనాలు మనోళ్ళు కదా, వచ్చే భక్తులు మనోళ్ళు కదా, వాళ్ళ ప్రాణాలు ఇంపార్టెంట్ కదా. ఎందుకు బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవడానికి ఇబ్బంది అనుకునే మాటకు నేను చెప్తా. బిల్డింగ్ పర్మిషన్ కలెక్టర్ దగ్గర నుంచి రిలీజియస్ ప్లేసెస్ కి కావాలి అంటే దేర్ ఆర్ 25 మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఇప్పుడు ఆ ల్యాండ్ కి సంబంధించి ఏ విధమైనటువంటి లిటిగేషన్ ఉండకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, 2006 యాక్ట్ ప్రకారం అది కన్వర్షన్ జరిగి ఉండాలి ఆర్టీఓ దగ్గర నుంచి. నెంబర్ 3, ఈ రిలీజియస్ యాక్టివిటీస్ నిర్వహించడానికి చుట్టుపక్కల 1 కిలోమీటర్ల వరకు విన్సిటీ ఉన్నటువంటి పీపుల్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ కావాలి. వీళ్ళు ఇక్కడ రిలీజియస్ యాక్టివిటీస్ నడపడానికి మాకు అభ్యంతరం లేదు అని ఎన్ఓసి కావాలి. దాంట్లో ఏ ఒక్కరు అబ్జెక్ట్ చేసినా కూడా రాకపోవచ్చు. ఇట్ ఈస్ అ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కలెక్టర్. రెండోది, అక్కడ దానికి పెట్టడానికి ఆ ప్లేస్ అనువైన ప్లేసు, అక్కడ ట్రాఫిక్ కి ఎంక్రోచ్మెంట్ జరగలేదు, దీనికి కమర్షియల్ గా కన్వర్షన్ జరిగింది 2006 యాక్ట్ ప్రకారం. ఇంకా దీనికి ఫైర్ పర్మిషన్ ఉంది, మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఉంది, గ్రామ పంచాయతీ అప్రూవల్ ఉంది, గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది, ఎక్కడ కూడా బిల్డింగ్ అప్రూవల్ లేఅవుట్ ఉంది, పర్మిషన్ ఉంది. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్. ఇవేమీ లేకుండా కలెక్టర్ సంతకం పెట్టడం, అవేవి లేకుండా పెట్టే డిస్క్రిమినేషన్ ఉందా ఆయనకి? ఇవేమి లేకుండా కలెక్టర్ హీ విల్ నాట్ సైన్ ఎట్ ఆల్, హీ విల్ నాట్ గివ్ పర్మిషన్. కలెక్టర్ రిస్క్ తీసుకోడు, ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోడు. మీరు 10 కోట్ల రూపాయలు ఆయనకి లంచం ఇచ్చినా కూడా పర్మిషన్ ఇవ్వడం. సార్ మీకు నా పర్మిషన్ అవసరం ఏంది, కట్టుకోండి, ఇబ్బంది ఉంది, మీరు మమ్మల్ని ఎవరు అడుగుతారు, మిమ్మల్ని ఎవరు ఆపరు కదా వచ్చి, దానికి నా పర్మిషన్ అవసరం ఏంది, జస్ట్ గో అండ్ కన్స్ట్రక్ట్ అంటాడు. సో వీళ్ళు వెళ్ళిపోయి కాటేసుకోవటప్పుడు విజయవాడలో నా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను యాక్షన్ తీస్తే ఇంచుమించుగా 40-50 కళ్యాణ మండపాలకు అసలు పర్మిషన్సే లేవు. కళ్యాణ మండపాలకు కూడా అది కూడా పర్మిషన్ లేదు. అది కూడా ప్రమాదమే కదా, అది కూడా చాలా మంది గ్యాదరింగ్ ఉండే ప్లేస్. ఫైర్ పర్మిషన్ లేదు, బిల్డింగ్ పర్మిషన్ లేదు, కమర్షియల్ కన్వర్షన్ పర్మిషన్ లేదు. ఆల్మోస్ట్ ఆల్ సగానికి సగం ఇరిగేషన్ ల్యాండ్ లో కట్టారు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కట్టారు. రెయిన్ ట్రీ హోటల్ ఇరిగేషన్ ల్యాండ్ లో కట్టారు, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కట్టారు. అది 5 స్టార్ హోటల్, ఎవ్రీడే 10 లక్షలు 20 లక్షల రూపాయలు బిజినెస్ చేస్తుంది. అది ప్రభుత్వ స్థలం, ప్రభుత్వానికి రూపాయి ఆదాయం వెళ్ళదు. వీళ్ళు మాత్రం లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ముఖ్యమంత్రికి క్యాంటీన్కి, అన్నా క్యాంటీన్కి కోట్ల రూపాయలు వాళ్ళకి డొనేషన్లు ఇస్తా ఉంటారు. వాళ్ళు ఎవరు మాట్లాడు, ప్రభుత్వ అధికారులు వీళ్ళు మాట్లాడకుండా ఉండటం వలన ఇది రేపొద్దున దీని ప్రభావం వల్ల జరిగేది ఏంటి అంటే, ప్రజలు అల్టిమేట్ గా రేపొద్దున ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు నష్టపోతారు. రేపొద్దున జరగరానిది ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే హూ ఇస్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
కరెక్టే, ప్రాణాలు కదా. మనం ఈ ప్రార్థనా మందిరాలు కావచ్చు, లేకపోతే ఒక టెంపుల్స్ కావచ్చు, లేకపోతే కళ్యాణ మండపాలు కావచ్చు, లేకపోతే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి వెళ్ళేటువంటి ప్రదేశంలో కలెక్టర్ దీనికి పర్మిషన్స్ ఇవ్వాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్ గా చూసుకుని ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కలెక్టర్ పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసుకుంటారు. నాకు తెలిసి నేను పిడుగురాళ్లలో ఒక కేసు ఆర్గ్యూ చేసుకున్నాను సార్. పాపం ఒక ముస్లిం అతను మసీద్ కట్టుకోవాలని పాపం చాలా రోజుల నుంచి ఈజ్ ట్రైయింగ్, ఈజ్ లెవెల్ బెస్ట్, పర్మిషన్ ఇవ్వటంలా నా దగ్గరకు వచ్చాడు, అడిగాడు సార్ ఎలా సార్ అంటే నేను చెప్పా, బాబు నువ్వు కలెక్టర్ పర్మిషన్ తీసుకోకుండా నువ్వు గనక మసీద్ కట్టావు అంటే ఏదో రోజు కొనుగొడతారు. నా మాటిని కొత్తగా కట్టుకోవాలనుకుంటే కలెక్టర్ పర్మిషన్ ఖచ్చితంగా కావాలంటే సార్ కలెక్టర్ పర్మిషన్ కోసం కేసు అయింది సార్ అని 3 సంవత్సరాల నుంచి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వటంలా హైకోర్టు చెప్పినప్పటికీ కూడా. అదేమనంటే సార్ లోకల్ పీపుల్ అబ్జెక్ట్ చేస్తున్నారు, నేను పర్మిషన్ ఇవ్వలేను అంటాడు. అది నిబంధనల కిందకి రాదు కదా. అది లేకుండా నేను ఇవ్వలేను సార్, నేను ఇవ్వలేను అంటాడు హైకోర్టుకి. హైకోర్టు ఏం చెప్తుంది, పర్మిషన్ నువ్వు ఇవ్వమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు కదా, యూ జస్ట్ కన్సిడర్ హిస్ అప్లికేషన్ అంటుంది హైకోర్టు. నేను కన్సిడర్ చేయలేనండి బికాస్ దేర్ ఇస్ రైవల్ పార్టీ ఉంది, అవతల పక్క వాళ్ళు మసీద్ ఉంది ఆల్రెడీ అక్కడే, సో నేను ఇవ్వలేనండి అంటాడు. సో దిస్ రూల్ విల్ అప్లికబుల్ టు ది అదర్ రిలీజియస్ పీపుల్ ఆల్సో. సో అలాంటి సందర్భంలో వీళ్ళు ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి యాడ్ తెచ్చుకుంటాంలే కట్టేసుకుందాంలే అని కట్టేసుకోవటం, అన్ని వైలేషన్స్ తో కట్టేయటం, అన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కట్టేయటం, అన్ని కూడా ప్రమాదపరమైనటువంటి పరిస్థితుల్లో కట్టేయటం, అధికారులను రాజకీయ నాయకులు మేనేజ్ చేయటం. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ. సో ఏమనంటే ఆ ప్రార్థనా మందిరాల మీదకి పోయారు, ప్రభుత్వం పోయింది అని దాన్ని ఒక ఇష్యూగా చేస్తారు అని ఎవరైనా సరే, ఎవరికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఎవరికి సంబంధించిన వాళ్ళు. నేను ఐఎమ్ నాట్ కన్సర్నింగ్ అబౌట్ ఆల్ దీస్ పర్టికులర్ చర్చిలు, మసీదులు. ప్రజల ప్రాణాలు కన్సర్న్, ప్రజల ప్రాణాలు కన్సర్న్, అవర్ పార్టీ ఇస్ కన్సర్న్ అబౌట్ ఓన్లీ పీపుల్స్ సేఫ్టీ. అంటే ప్రభుత్వ సంబంధించిన భూములు కబ్జా కాకూడదు. ఇప్పుడు అక్కడ కాపు కళ్యాణ మండపం అని ఒక పెద్ద కళ్యాణ మండపం కడుతున్నారు మనం వచ్చే ఈ కాపు కళ్యాణ మండపం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 5 కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కడుతున్నారు. దానికి లోకల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఈస్ గివింగ్ సపోర్ట్. ఇట్లాంటివి ఒక 60-70 ఉన్నాయి. గత ప్రభుత్వంలో మల్లాది విష్ణు ఆక్యుపై చేసి కళ్యాణ మండపాలు కట్టాడు, తర్వాత వెల్లంపల్లి ఆక్యుపై చేసి కళ్యాణ మండపాలు కట్టాడు. ఇప్పుడు ఆయన ఒక 2 కళ్యాణ మండపాలు, ఈయన ఒక 2 కళ్యాణ మండపాలు కట్టుకున్నారు. దేనికి పర్మిషన్ లేదు. అది మొత్తం కూడా కృష్ణానదికి అడ్జసెంట్ లో కట్టారు. 100 మీటర్ల లోపు కృష్ణానది లోపు ఉంటుంది. ఎన్జిటి రూల్స్ వైలేషన్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన రూల్స్ వైలేషన్, మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ లేదు, అట్ ది సేమ్ టైమ్ సిఆర్డిఏ పర్మిషన్ లేదు, కలెక్టర్ పర్మిషన్ లేదు, ఏమి లేకుండా కళ్యాణ మండపాలు కట్టేశారు, మల్టీ స్టోర్ బిల్డింగ్లు కట్టేశారు, సినిమా హాళ్లు కట్టేశారు, 5 స్టార్ హోటల్ కట్టేశారు. ఇష్టం వచ్చినట్టు కట్టేసేసి మేము పత్తిత్తులో, మేము రాజకీయ నాయకులు, మాకు చంద్రబాబు నాయుడు తెలుసు, మాకు జగన్మోహన్ రెడ్డి తెలుసు. ఏమి నరసింహరావు గారు, ఈ సమాజం ఎటుపోతుంది? మీలాంటోడు నాలాంటోడు ఏదైనా ఒక చిన్న పెట్టకోడు కట్టుకుంటే 10 మంది అధికారులు దిగిపోతారు మీదకి. పెట్టకోడు ఎట్ట కడుతున్నారండి మీరు, అధిమతి లేకుండా. లోకల్ లీడర్కి ఏదో చేయాల్సింది చేస్తే వాళ్ళంతా వెళ్ళిపోతారు. ప్రాబ్లం ఇది, చాలా సీరియస్ ప్రాబ్లం. ఈ సీరియస్ ప్రాబ్లం ని వన్ షుడ్ అడ్రస్. ఇది ఎంత దూరమైనా సరే ఆంధ్రప్రదేశ్ లో అక్రమ కట్టడాలకు సంబంధించి, అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాళ్ళకి సంబంధించి, అక్రమంగా మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు అనుకున్నారు అని ఆలోచించే అక్రమార్కుల నుంచి ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్రాన్ని బయటపడేయాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మా పార్టీ పనిచేస్తుంది. డెఫినెట్ గా చాలా నోబెల్ కాజ్, చాలా నోబెల్ కాజ్ సార్, చాలా నోబెల్ కాజ్. మీరు ఫైట్ చేయాల్సిందే. నాకు ఇక్కడ ఇంకో పాయింట్ సార్, ఈ ప్రశ్న అడగొచ్చో లేదో నాకు తెలియదు. ఎవరిని కించపరచాలని అడగట్లేదు, ఎవరిని తప్పుగా చూపించాలని కాదు. ఇప్పుడు ఈ ప్రార్థనాలయాలు ఎవరైతే కట్టారో, ఇప్పుడు మీరు చెప్పిన మెన్షన్ చేసిన 1-2 ప్రార్థనలు, వీటిని భక్తి కోసం కాకుండా ఒక వ్యాపార కార్యాలయాలుగా, వ్యాపారం కోసం వాడుతున్నట్టుగా కూడా కనపడుతోంది. చాలా మందికి తెలుసు, ఎవరు ఒప్పుకోకపోయినా. సో ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవడం అంటే వాటిని కూల్చేయటం మాత్రమేనా, ఫైన్ వేయటం మాత్రమేనా, వాటిని నిర్వహిస్తున్న వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? సార్, యాజ్ పర్ సిఆర్డిఏ చట్టం ప్రకారం మన ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ కన్సర్నింగ్ ఓన్లీ అబౌట్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. యాజ్ పర్ సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం సెక్షన్ 110 ప్రకారం కూడా ఏదైతే పర్మిషన్ లేకుండా కట్టారో వాళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది.
3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. Okay. అట్ ది సేమ్ టైం ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టినందుకు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం, ప్రభుత్వ స్థలాలు అక్రమ కట్టడాలు కట్టడం, ప్రభుత్వ సిఆర్డిఏ నిబంధనలకు అనుగుణంగా కాకుండా అప్రూవల్ లేకుండా కట్టడం, లా విల్ ఫాలో, పెనల్ సెక్షన్స్ విల్ ఫాలో. అండ్ our endeavor is to see not only to demolish or close down the illegal constructions. Our endeavor is to see that these people shall be punished in accordance with the law. కరెక్ట్. కొట్టేయడం కదా, వాళ్ళు పనిష్ చేస్తే ఇంకోళ్ళు ఎవరో చేయరు. అది ఇంపార్టెంట్ కదా. అదర్వైజ్ ఇప్పుడు కల్కి టెంపుల్ ఉంది సార్, వరదాయపాలెంలో కల్కి టెంపుల్ ఉంది. కల్కి టెంపుల్ ఒక 25 ఎకరాల దళితుల భూములు ఆక్రమించి కట్టేసి మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడని మీరు నమ్మరు నరసింహారావు గారు. పాపం 20 సంవత్సరాల నుంచి, అంటే 2008లో కన్స్ట్రక్షన్ జరిగితే ఇప్పటికి 2008 అంటే ఇది ఒక 14, అదొక 16 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు రైతులు, దళిత రైతులు. వాళ్ళ భూములో కట్టారు. సంవత్సరాల క్రితం మీ తాతలకి తండ్రులకి మీకు వాళ్ళ భూములో కట్టారా? దళితుల భూములు వాళ్ళకి అసైన్ చేసిన భూముల్లో వాళ్ళకి అసైన్ చేసిన భూముల్ని ఆక్రమించుకొని వాళ్ళని ఆ దరిదాపుల్లోకి రానివ్వకుండా సెక్యూరిటీ గార్డులను పెట్టి, పోలీసులను పెట్టి, ఎమ్మెల్యే యొక్క అనుచరులు అందరూ కూడా వాళ్ళని ఆపి వాళ్ళని ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి లీగల్ రెమెడీస్ వాళ్ళు పర్స్యూ చేసుకోకుండా గత 16 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడ గడపలేదు, దిగను గడపలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా పాపం వాళ్ళకి న్యాయం జరగటంలా. అరే నా ల్యాండ్ పోయిందా అని వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ పిటిషన్ తీసుకోడు, తహసీల్దార్ పిటిషన్ తీసుకోడు. వీళ్ళేమో 25 ఎకరాలు ఆక్రమించుకొని దాంట్లో 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. నా అసైన్మెంట్ నా పేరు మీద ఉంది, 1B అడంగల్ నా పేరు మీద ఉంది, నాకెవడండి దిక్కు? ఇప్పుడు ఆయన కల్కి భగవాను 100 కోట్లతో ఆశ్రమం కట్టుకొని విదేశీ వనితలను తీసుకొచ్చుకొని, విదేశీయులను తీసుకొచ్చుకొని అక్కడ యోగా అని అక్కడ ఇది చేసుకొని అక్కడ ఇష్టం వచ్చినట్టు మెడిటేషన్ చేసుకొని 100 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వాట్ అబౌట్ పూర్ మ్యాన్? పూర్ మ్యాన్ కి వాళ్ళ దళిత భూములు లాక్కొని కట్టినటువంటి వాళ్ళకి ఎవరు రెస్క్యూ, ఎవరు కాపాడాలి? తహసీల్దార్ రెస్క్యూ తీసుకోవాలి, కలెక్టర్ వాళ్ళని తీసుకోవాలి, పోలీస్ ఆఫీసర్లు ఈ విధంగా దళిత భూములు ఆక్రమించుకోవడం తప్పని చెప్పాలి. ఇవేమి చెప్పకుండా వాడిచ్చే 10 లక్షలకి 20 లక్షలకి ఆమ్యాలకి మోసపడి ఈ రోజు దళిత బిడ్డలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టినారు, 16 కుటుంబాలని. నాట్ ఓన్లీ 25 ఎకరాలు మాత్రమే కాదు, కొన్ని వందల ఎకరాలు అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనుల దగ్గర భూములు తీసుకొని అక్కడ కల్కి ఆశ్రమం కట్టారు. అక్కడ ఒక్కటే కాదు, ఈవెన్ మీరు SPSR నెల్లూరు జిల్లాలో వచ్చేసరికి ఇంకొక కల్కి ఆశ్రమం కట్టారు. దాంట్లో 16 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకొని కట్టారు. అండ్ ఇంకొక చోట కట్టారు, దాంట్లో 40 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకొని కట్టారు. ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోవటం, దొంగ స్వాముల అవతారం ఎత్తటం, 100 కోట్ల రూపాయల వ్యాపారం చేయటం, 10 కోట్లు 20 కోట్లు లోకల్ ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి పడేయటం, ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ కట్టేయటం, ఇష్టం వచ్చినట్టు భూములు ఆక్రమించేసుకోవటం, మేము మాత్రం శుద్ధపోసమని కబుర్లు చెప్పటం. డెఫినెట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కదా సార్. ఇప్పుడు 5 చనిపోయారు కదా కల్కి ఆశ్రమం దగ్గర. 5 చనిపోయిన వాళ్ళకి ఎవరిని బాధ్యుల్ని చేశారు, ఎవరిపైన చర్యలు తీసుకున్నారు? వాళ్ళ ప్రాణాలు అట్లా లెక్కలేనివా? అది జరిగిపోతే ఎవరు కల్కి ఆశ్రమంలో ఎవరిని రెస్పాన్సిబుల్ చేయలా, చనిపోయిన వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలా, ఎవరు మీరు నేను మాట్లాడుకునే దాకా అక్కడ ఒకరు చచ్చిపోయారన్న విషయం ప్రపంచానికి సగం మందికి తెలియదు. అప్పుడెప్పుడో కొన్నాళ్ళు డిస్కషన్ జరుగుంటుంది, అయిపోయింది ఆ డిస్కషన్ అంతటితో. నోరు లేని వాళ్ళు, గొంతు లేని వాళ్ళు, ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది సార్. ప్రమాదం జరిగేంత వరకు అందరూ కూడా కరెక్ట్ గా ఉన్నట్టే లెక్క. నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక సందర్భంలో ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు నాకు అనవసరం, అది సేఫ్టీయో ఇంకోటో తొక్క నాకు అనవసరం. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు యూ మస్ట్ obtain all permissions from the authorities. నువ్వు పర్మిషన్ తీసుకోలేదా, యాజ్ పర్ ది లా ప్రకారం యూ హ్యావ్ టు ఫేస్ మ్యూజిక్ కదా. అంతేగాని నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే లా కళ్ళు మూసుకొని అయితే ఊరుకోదు కదా సార్. కోర్టులు అయితే కళ్ళు మూసుకొని ఊరుకోవు కదా. సో ఇప్పుడు సతీష్ కుమార్, కల్వరి సతీష్ ఇక్కడ కల్వరి సతీష్ ఇంత కొబ్బరి నూనె డబ్బా 200 అమ్ముతాడు. ఇంత 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 చిన్న 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 ప్యాకెట్ ప్రసాదాలు లేకపోతే దేవుని ప్రసాదాలు నమ్ముతారు. ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సి మీరు ఒక ప్రేయర్ చేయాలంటే 10,000 రూపాయలు. ప్రేయర్ 10,000? ఏదైనా ఒకటి పర్సనల్ గా అతను ప్రేయర్ చేయాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలి అతనికి. అది కూడా 1000 మంది 2,000 మంది లైన్ లో ఉంటారు. మీరు ఈ రోజు ఇస్తే మీ టోకెన్ ఎప్పుడుకో వస్తుంది ప్రేయర్ చేయించుకోవడానికి.
అండ్ టెలిఫోన్ లో పే చేయాలంటే సమ్ అమౌంట్ యూ హ్యావ్ టు పే. ఇదంతా నేను వారిని అబ్యూజ్ చేయడానికో వాళ్ళని తప్పు పడుతూ నేను మాట్లాడటంలా. వెన్ యూ ఆర్ డూయింగ్ కమర్షియల్ బిజినెస్, వెన్ యూ ఆర్ డూయింగ్ అ కమర్షియల్ బిజినెస్ విత్ గాడ్ అండ్ యూ మస్ట్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. కన్సర్న్ ఉండాలి కదా, ప్రజల పట్ల కనీస కన్సర్న్ ఉండాలి కదా, బాధ్యత కూడా ఉండాలి కదా. నువ్వు ఈ రోజు ఇన్ని బిల్డింగ్లు కట్టుకొని నువ్వు కన్సర్న్ నువ్వు చేస్తున్నావు అంటే నీకు ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి, ప్రజల సేఫ్టీ పట్ల కన్సర్న్ ఉండాలి. Exactly. ప్రజల దగ్గర నుంచి మనం బ్రతుకుతున్నప్పుడు ప్రజలు రేపొద్దున మన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తారని కన్సర్న్ ఉండాలి. అవన్నీ ఏం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, మినిస్టర్ తెలుసు, చీఫ్ మినిస్టర్ నా పుట్టినరోజుకి వచ్చాడు అనుకుంటే ఎట్లా? సో వీళ్ళని మీరైతే ఫైట్ చేస్తున్నారు, కోర్టులు స్పందించాలి, ఆ భగవంతుడు అయినా స్పందించాలి. ఎందుకంటే భగవంతుడికైనా కన్సర్న్ ఉండాలి వీళ్ళ భక్తుల పట్ల, వాళ్ళ ప్రాణాల పట్ల. నరసింహరావు గారు, నేను నరసింహరావు గారు ఒకటి, ప్రజలు స్పందిస్తారో లేదో నాకు తెలియదు. సారీ, ప్రజలు స్పందిస్తారో లేదో నాకు తెలీదు, సమాజం స్పందిస్తుందో లేదో నాకు తెలీదు. మా పార్టీ జై భీమరావ్ భారత్ పార్టీ ఇస్ అ పొలిటికల్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ. వీ హ్యావ్ ఎ కన్సర్న్ టువర్డ్స్ ది సొసైటీ. సొసైటీలో డబ్బులు ఉన్న వాళ్ళు, కోటీశ్వర్లు, మా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు లా అనేది కూడా ఒకటి ఉందని గుర్తు చేసుకోవాలి. లా ప్రకారం ఒకళ్ళు ఫైట్ చేస్తారని గుర్తు చేసుకోవాలి. వాళ్ళు లా ప్రకారం మనం లా క్లచెస్ లో ఉన్నాము, అందరికి సమాన చట్టం అని గుర్తు చేసుకోవాలి. ఇలాంటి సమాన చట్టం కోసం మా పార్టీ ఫైట్ చేయాలి, నేను ఫైట్ చేయాలి, మీలాంటి మిత్రులు ఒక మీడియాగా దానికి సపోర్ట్ చేయాలి. తప్పకుండా ఇది ఫర్ బెటర్ సొసైటీ కోసం మనం చేస్తున్నటువంటి అంశాలు. తప్పకుండా ప్రజల ప్రాణాలు కదా అల్టిమేట్ గా మనం చేస్తున్నటువంటి అంశాలు. ఖచ్చితంగా మీడియా అంతా కూడా, మీడియా ఇప్పుడు నేనేమి మసిగుడ్డ కాల్చి మొఖాలు వేయటంలా. ఈ రోజు నేను కల్కి ఆశ్రమం గురించి, కల్వరి టెంపుల్ గురించి వేస్తే కలెక్టర్ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, సిఆర్డిఏ కమిషనర్ దగ్గర నుంచి మేము ఏ విధమైన పర్మిషన్ ఇవ్వలేదు, ఇవి అక్రమ కట్టడాలు, ఇవి కూల్చేయమని మేము కూడా నోటీసులు ఇచ్చామని చెప్పి నాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చిన తర్వాత నేను అవన్నీ తీసుకుని హైకోర్టులో వేసి నేను ఫైట్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల భద్రత కోసం చేసేటువంటి పనులే కానీ దీంట్లో మతాన్నో కులాన్నో చూసారు అనుకోండి ఇంకా నేను చేయగలిగింది ఏమి లేదు. ప్రాణాలు కదా, ప్రాణం మళ్ళీ తేలేం కదా, రిప్లేస్ చేయలేం. పొలిటికల్ పార్టీగా మాకు సమాజం పట్ల బాధ్యత ఉంది. ఈ బాధ్యతను ఖచ్చితంగా మేము లీగల్ ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ చేయాలి. లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఫిట్ చేయాలి అంటే ఖచ్చితంగా మేము ప్రజల తరపున న్యాయస్థానాల్లోనే కదా ఫైట్ చేయాల్సింది. అంతేగా, అది డెఫినెట్ గా ఫైట్ చేయండి సార్, ఫైట్ చేయాల్సిందే, ఫైటింగ్ జరగాల్సిందే.